హాయ్ అందరికీ నమస్కారం అండి. ఏంటి బట్టలకని ఉతుకుతున్నాను అనుకుంటున్నారా? లేదండి బాబు, నేను సరదాగా కాస్త ఖాళీ చేసుకొని మా పిల్లల్ని అలాగే మా మరదల గారి పిల్లల్ని సరదాగా చెరువు వద్దకు తీసుకెళ్ళామండి. ఇదే చెరువులో నేను నా చిన్నతనం అంటే నాకు 4 ఏళ్ళ దగ్గర నుంచి ఈ చెరువు దగ్గరే పెరగడం అలవాటు. ఈ చెరువులో ఆడుకోవడం, ఈ చెరువులో స్నానం చేయడం, ఈ చెరువులోనే చేపలు పడడం. సండే స్కూలు సెలవు కాబట్టి ఆ రోజు ప్రత్యేకంగా మా అమ్మగారు మా నాన్నగారు కూడా ఇక్కడికే తీసుకెళ్ళేవారండి. ఒక్క నిమిషం, ఈ చెరువు చూసి మీరేం కంగారు పడకండి. నా చిన్నతనంలో చెరువు చాలా స్వచ్ఛంగా, చాలా తెల్లగా, పైనుంచి చూస్తే కిందన వెళ్ళే చేప కూడా క్లియర్గా కనిపించింది. అంత స్వచ్ఛంగా ఉండేదండి ఈ చెరువు. అక్కడ సరదాగా సాయంత్రం పూట వరకు స్నానం చేసి చేపలు పట్టేవాడిని. ఆనందం అంతా ఎంత కాదండి. ఆ రోజులే వేరు. రోజులన్నీ కూడా కలుషితంగా మారిపోయాయి. వాతావరణం, నీరు, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, మనుషులు, వారి అలవాట్లు కూడా చాలా మారిపోయాయండి. కాస్త ఆ జ్ఞాపకాలు గుర్తొచ్చి మా పిల్లలను కూడా ఆ సరదాలో ముచ్చట్లో చూపించడం కోసం ఆ చెరువు వద్ద తీసుకెళ్ళాను ఒకరోజు. అలాగే మా పిల్లలు, అలాగే మా మరదగారి పిల్లలు చాలా ఆనందపడ్డారండి. వాళ్ళకేముందండి, చిన్నపిల్లలు చిన్న సరదాలు చేస్తే ఎంతో మురిసిపోతారు. చూస్తానే రోజులన్నీ కూడా గడిచిపోతుంటాయి. పిల్లలు ఇట్టే ఎదిగిపోతారు. కానీ వారు ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా 4 గోడల మధ్యన స్కూళ్ళకే పరిమితం అయిపోతున్నారు. బయట ఆడుకుండాలంటే భయం, బయటకు వదలాలంటే భయం. కానీ ఆ రోజుల్లో ఆటలే ఆటలు, పాటలే పాటలు. ఆ రోజుల్లో ఎన్నో ఆటలు. ఒక్కరోజు సెలవు వచ్చిందంటే చాలు, మొత్తం ఆటలన్నీ ఆ రోజే. తిండి ఉండేది కాదు, నిద్ర ఉండేది కాదు, స్నానం ఉండేది కాదు. ఉదయం సూర్యుడు పడగానే బయటకు పోవడం, మళ్ళీ ఎప్పుడో పొద్దుపోయిన తర్వాత అమ్మ నాన్న గట్టిగా దమ్మైంది తప్ప ఇంటికి వచ్చేవాళ్ళం కాదు. కానీ ఈ రోజుల్లో సంవత్సరాల తరబడి ఇళ్ళకే పరిమితం అవుతున్నారు, లేదా సెల్లకి పరిమితం అవుతున్నారు, లేదంటే స్కూలు 4 గోడల మధ్యన నిలిగిపోతున్నారు. ఆ కాలంలో అంటే నా చిన్నతన కాలంలో చూసిన పక్షులు లేవు, కంటి నిండా చూసే మొక్కల పచ్చదనం లేదు, గాలి స్వచ్ఛత లేదు, ప్రశాంతత అంతకంటే లేదు. ఎక్కడ చూసినా బస్సుల హార్న్లు, గొడవలు, కొట్లాట్లు, ఇవేనండి. కానీ ఇలాగా దొరికినప్పుడల్లా మా పిల్లల్ని చిన్న ఆనందాలతో సంతోషపెడితే నా కలిగే ఆనందం అంత ఎంత కాదండి. చూస్తూనే ఎదిగిపోతుంటారు, మనం చూస్తూనే ముసలు అయిపోతూ ఉంటాం. కానీ వాళ్ళు మన్నే పుట్టినట్టుగా మనకు అనిపిస్తుంటుంది. తల్లిదండ్రులు ఎంత చెప్పినా సరే పిల్లలు వినరు. కానీ అదే పిల్లలు తల్లిదండ్రుల స్థానంకి వస్తే కన్నీళ్ళు తప్ప ఏమి ఉండవు. జరిగిపోయిన రోజులు, గడిచిపోయిన కాలం వెనక్కి రాదు. ఇదే చెరువులో ఎన్నో జాతులు చేపలు ఉండేవండి. కానీ ఈరోజు అయితే చేపలు లేవు. ఎందుకంటే ఇందులో బొచ్చులు, మట్టగడసలు, బేడుసులు, రొయ్యలు, బొమ్ముడాలు, కొర్రమేన్లు, పొదల్లో, జల్లలో, వాలుగులు, టైగర్ రైలు, బులకొక్కులు, ఉల్లు కుచ్చుడాలు. మీలో ఎవరికైనా సరే ఉల్లు కుచ్చుడం తెలుసండి? మ్యాక్సిమం ఎవరికీ తెలియదు. ఈసారి పట్టినప్పుడు చూస్తాను. రీసెంట్గా నేను చేపలు కొన్నప్పుడు మార్కెట్లో, అంటే వర్షాకాలంలో కరెక్ట్గా ఒక కాలువ దగ్గర ఒక ఆయన చేపలు పట్టి అమ్ముతున్నాడండి. అందులో జల్లలు బాగా ఇష్టం. అవి కొనగా అందులో ఉల్లు కుచ్చుడు ఉందండి. చాలా సంవత్సరాలు అయిపోతుందండి, ఇంచుమించు 24 సంవత్సరాలు అవుతుంది ఆ చేపను చూసి నేను. అలాంటి చేపలన్నీ కూడా మంచి జాతులన్నీ కూడా ఉండేవి. ఇప్పుడు ఏ జాతి కూడా లేదండి. ఇందులో ఏ చేప ఉంటుందో ఎవరికీ తెలియదు. ఉల్లు కుచ్చుడు అయితే ఈ ఏరులో 100 కొద్ది ఉండేయండి. ఇలా కాలేస్తే చాలు ఉల్లు కుచ్చడం, అలా చేయి పెడితే చాలు ఉల్లు కుచ్చడం. కానీ అది చాలా స్పీడ్గా ఉంటుందండి. దాంట్లో పెద్ద సైజు అయితే చాలా రుచిగా ఉంటుందట పెద్దలు చెప్తారు. అది చాలా చిన్న సైజులో ఉంటుంది, మన చిటికిన వెళ్ళినంత ఉంటుంది. కానీ అది ఎక్కువ ఇసుకలో దాక్కుంటుంది. మనిషిని చూసిన వెంటనే ఇసుక లోపలికి పోతుంది, బుర్ర ఒకటే మాత్రమే పైకి పెడుతుంది. అదండి దాని స్పెషాలిటీ. కానీ దాన్ని ఎక్కువ శాతం పట్టుకునేవాడిని. ఎందుకంటే ఈజీగా పట్టుకోగలిగేవాడిని దాన్ని. ఎందుకంటే ఆ ఇసుకతో పాటు గుప్పుడు ఇసుక అలా చేతితో పట్టుకొని దాంతోపాటు తెస్తే కనుక ఒడ్డుమే పడిసేవాడిని. అందులో ఖచ్చితంగా ఉలుకుచ్చుని ఉండేది. ఇప్పుడున్న మీరు చూస్తున్న మట్టి అంతా కూడా అక్కడ తెల్లని స్వచ్ఛమైన పాల ముగ్గులాగా ఉండేదండి ఇసుక. అంత తెల్లగా ఉండేది ఇసుక. అంతటి తెల్లటి ఇసుక అంటే మనకి బీచ్లో కన్నా
ఇసుక బాగుండేదండి, గోల్డ్ కలర్లో తెల్లగా ఉండేది. అటువంటి ఇసుక మీద తెల్లని నీరు పారుతుంటే దానిపై అంటే ఇసుక్కి పై పొర నీటికి మధ్యలో చేప పరిగెడితే ఎంత నిగనిగలాడుతుందండి. అటు ఇటు కూడా సంధ్య వేళలో కొన్ని వందల చేపలు, అంటే ఇంచుమించు ఒక 100 చేపలు పరిగెట్టేవండి గుంపులు గుంపులుగా. పచ్చటి నాచు, అలాగే చిన్న చిన్న రాళ్ళు, అలాగే గవ్వలు మధ్యలోంచి పరిగెట్టి చూడటం కంటికి ఎంతో వింపుగా అనిపించేది. ఇప్పుడు అవన్నీ కూడా కనుమరుగైపోయి మీరు చూసేదంతా కూడా జిగటమట్టితో కూడుకున్న ఏరియా. నేను చూసిన ఆ ఏటు కిలకిలలు, సవ్వడులు, చేపల పరుగులు, నీటి ప్రవాహం, పచ్చని నాచు, నల్లని రాళ్ళు, మంచి తెల్లని ఇసుక, ఎత్తైన ఇసుక, ఎంతో ఎక్కువ ఇసుక, ఇటువంటి లొకేషన్ అండి ఇది. అటువంటిదంతా కూడా నా కంటికి కనపడకుండా పోయింది. ఎంతో బాధాకరంగా ఉంటుంది నాకు. ఏం చేస్తామండి, ఏమి చేయలేం మనం, తలుచుకొని బాధపడడం తప్ప. కానీ మెయిన్గా ఇప్పుడే చెరువుల్లోని ఏరుల్లో కూడా ఎక్కువ శాతం గొరసలు, కొర్రమేళ్ళే మిగిలాయండి. బొచ్చులు కూడా మ్యాక్సిమం ఏదైనా పెంపుడు చెరువులోనే కనబడుతున్నాయి. లాగు లాగు దర్శని లాగు 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 వచ్చింది పడ, పెద్ద పడ లాగు. ఇది ఈ రోజు వీళ్ళు ఇక్కడ గడిపిన రోజులు కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత తలుచుకుంటే చాలా ఆనందకరంగా ఉంటుంది. కాలం అప్పుడే ఎంత వేగంగా పరిగెట్టిందా అని పిల్లలు అనుకుంటారు. వచ్చింది లాగు, స్పీడ్గా లాగాను, ఒడ్డుకి తోసండి, తోయండి పడి. ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ప్రతి వాళ్ళు కూడా చాలా బిజీగా టెన్షన్తో ఉంటున్నారు. కాబట్టి ఇటువంటి మంచి మంచి వీడియోస్ చూసినప్పుడు మీకు మనసుకి తేలిగ్గా అనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇందులో ఏదైనా తెలిసి కానీ పొరపాట్లు చేసి ఉంటే కనుక ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని మంచి మనసుతో క్షమించాలని కోరుకుంటున్నామండి. ఇదొకటి చచ్చిపోదు లోపల అది. నించోండి అచ్చిపోతే దాకది ఎత్తేసిలోను ఇప్పటి నేను ఇసుకతో మొత్తం పెట్టి చచ్చిపోవచ్చు. మీరే ఇంకా క్యాన్ తెచ్చి పని పెట్టేస్తుంది. తీయక దర్శని వెళ్ళి అడిగిల్ దర్శని ఎక్కడికి వెళ్ళా పట్టాలి దాని చేతిలో పడి పడి ఇసుక లేకుండా పడి, మట్టి లేకుండా పడియండి ఇందులో పడిచి. గొర్రెపిల్ల కట్ చేయి సరే. దర్శిని చాలా సిక్కిరండ్రా వచ్చేవి పట్టుకెళ్ళి.
రొయ్యలు కూడా పడ్డాయి. ఇది చేతితో తెస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే చేపలు పట్టాం. మొత్తం చేపలు అయితే చాలా పట్టాం. ఎన్ని ఉన్నాయి, రొయ్యలతో పాటు మొత్తం అన్నీ వచ్చాయి. కావాలంటే మీరే చూడండి. మీకు ఎలా అనిపించింది పిల్లలు? మీకు ఎలా అనిపించింది? చాలా సరదాగా అనిపించిందా? సూపర్ ఉంది తెలుసా. ఏ చేపలు చూపించాను ఒకసారి. అలా ఉంచండి, తీస్తాను. అబ్బో, ఇవాళ మేము చేపలు పట్టడానికి వచ్చాం. చాలా పిల్లల కోసం సరదాగా మా చెరువు దగ్గరికి వచ్చి కొద్దిగా ఈ క్లాత్తో చేపలు పట్టాం. పిల్లల సరదా కోసం చాలా ఎంజాయ్ చేశారు. ఎలా ఫీల్ అయ్యారు పిల్లలు? సూపర్గా సూపర్గా ఫీల్ అయ్యారు. అలాగే చిన్న చిన్న వాటికి పిల్లల్ని తీసుకెళ్తూ ఉండాలి. ఎప్పుడూ చదువు అని కాకుండా ఇప్పుడంటే ఇలాంటి వాటికి తీసుకెళ్తే కనుక పిల్లలు సెలకి కొద్దిగా దూరంగా ఉండడం జరుగుతుంది. ఇటువంటి వాటికి తెలుస్తూ ఉంటుంది. పూర్వం చాలామంది చాలా రకాలుగా ఎన్నో చేసేవారు. ఇప్పుడు అందరూ పిల్లలందరూ సెలతోనే ఉంటున్నారు. కానీ ఇవాళ సరదాగా చేపలు పట్టడం ఇవాళ తీసుకొచ్చాను. కాబట్టి మేము ఎంజాయ్ చేసాం. మీరు కూడా వీడియో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాం. బాయ్.